శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రిట్రోగ్రెషన్లో ఉంటాడు. రిట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధుడు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. మీనరాశి వారికి రాశిలోనే శని ఉన్నాడు. అమ్మో అనుకోకండి, గురు దృష్టి శనికుంది. అంటే ఏలినాడు శని ప్రభావము ఉన్నా, నీటి ప్రభావం మీకు ఉన్నా అవన్నీ తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే ఎక్కువగా కష్టపడుతూ ప్రయాణం చేస్తూ ధన సంపాదన, మీకు వాక్ వలన ధన సంపాదన ఉంటుంది. ఎక్కువ మాట్లాడడం వల్ల ధన సంపాదన ఉంటుంది. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది. మీనరాశి వారి తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. చెల్లెళ్ళకి కూడా బాగుంటుంది చెప్పచ్చు. అలాగే కుజుడు ప్రభావం వలన షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. ఆలోచన ధోరణి ఎక్కువ ఉంటుందండి. మీకు తీర్థయాత్ర కూడా చేస్తారు. చతుర్థ భావంలో రవి బుధులు మంచి భూములు, వాహనాలు, ఆభరణాలు, అలాగే చదువు, అలాగే కొంతమందిగా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు. ఈ వారాలు కొనుక్కుంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయని అర్థం. ఈ రవి బుధుల వలన కూడా మీకు రైతులకు కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ రంగంలోనండి 4th హౌస్ 4th భావం అంటే మ్యూజిక్ బాగా వస్తుంది. వేద శాస్త్ర విద్యలో పారంగతులు అవుతారు మీరు. అంతేకాకుండా గురు ప్రభావం కూడా వేదశాస్త్ర విద్య, పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. స్టాక్ మార్కెట్లో ఒక వెలుగుతారు. అలాగే మంత్రి పదవుల్లో కూడా మీకు వస్తాయండి. రాజకీయ రంగంలో ఉంటే మీరు పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే శుక్రుడు కూడా 6వ భావంలో ఉన్నాడు. కానీ 3వ భావాధిపతిగా, అష్టమాధిపతిగా 6వ భావంలో ఉండడం గ్రేట్. శుక్రుడితో కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు యోగవంతమైన రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే యోగవంతం అంటే బహుశా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, శత్రువు వలన భయం లేకుండా ఉండడము, సేవకాజనం కలిగి ఉండడము. కానీ ఇక్కడ 6వ భావంలో శుక్రుడు మాత్రము కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి. అంటే మన ఆలోచనల్ని వేరే మళ్ళిస్తుంటాడు, చెడు వైపు మళ్ళిస్తుంటాడు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 7వ భావాన్ని శని చూడడం వల్ల కూడా కొద్దిగా భార్యాభర్తల విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుందండి. మీకు కుజ గురులు చూడడం వలన భాగ్యము నిరంతరం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే మీరు ఉన్నతమైన విద్య, మెడిసిన్ కూడా అవ్వచ్చు, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, మీ నాన్నగారికి బాగుండాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా బాగుండాలంటే డబ్బులు బాగా వస్తాయి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారం అవనివ్వండి, సినిమా రంగం అవనివ్వండి, ఏ వ్యాపారమైనా ఆ వ్యాపారంలో ధన సంపాదన ఉంటుంది. అదే ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అలా ఉద్యోగాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మీ పై అధికారుల చేత చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు చేస్తున్న వ్యాపారం మాత్రం డబ్బులు బాగా వస్తాయండి. లాభస్థానం కూడా గురి చూస్తాను. డబ్బులు లేవు అనే ప్రశ్న ఉండదు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఖచ్చితంగా. మా ధన సంపాదన బాగుంటుంది. డిఫరెంట్ వేస్ ద్వారా, వేస్ అంటే మీకు తెలుసు కదా, అనేక రకాలైన వృత్తుల్లోనూ, జాబ్స్లోనూ, అలా వ్యాపారాల్లోనూ అలా మీరు డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. మరి చంద్ర రాహువులు పర్ఫెక్ట్గా బాగున్నారు. బహుశా మీకు అమ్మవారి దర్శనాలు ఎక్కువ కలగడానికి, అమ్మవారి దర్శనం వలన అంటే మీరు ప్రయాణాలు చేయడం వలన డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. నేను మీ వాడరే వాడినారంటారో, డాక్టర్ వాడరే వాడినారంటారో శర్మ ఇంతకుముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాను అనుకోండి. నేను మరి ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం హాఫ్ అన్ అవర్ చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయ లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం.
ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం. ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది. ఉత్తరమ, తూర్ప, పడమర అంటాం కదా. ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిస్సెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతువు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సార్, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడా రండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.